ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ద్వారా పరిచర్య జరిగించబడేదాని కొరకే. ఈ కమిటీ వారు రకరకాలుగా సమావేశమవుతూ వచ్చారు. దానికి సంబంధించినటువంటి పరిచర్య విషయమై వారు కొన్ని తీర్మానాలు చేస్తూ వచ్చారు. అక్కడ వారు చేసినటువంటి తీర్మానాలు ఏంటంటే, ఈ కమిటీ వారు స్థానికులు వచ్చి మీ యొక్క సంఘాలన్నింటిలోనూ బాధ్యత కలిగినటువంటి వారు, పరిచారకులైనటువంటి వారు ఉన్నారు కనుక ఇది కూడా హెబ్రోన్ కూడా స్థానిక సంఘంగా మాకు కొంతమంది రెస్పాన్సిబుల్ బ్రదర్స్ను, హెల్పర్స్ను నియమించండి అని కోరారట. కోరిన సందర్భంలో వారు సరేనన్నారట. తర్వాత 3 రోజులు గురు, శుక్ర, శని 3 రోజులు ప్రార్థన చేస్తూ వచ్చారు. పోయిన సోమవారం కొంతమంది స్థానికులు హెబ్రోన్లో సండే స్కూల్లో గ్యాదర్ అయ్యి తీర్మానం చేసుకున్నారు. ఏంటంటే, ఒక 9 మందిని రెస్పాన్సిబుల్ బ్రదర్స్ గాను, ఒక 35 మందిని హెల్పర్స్ గాను నియమించాలని అలా కోరినటువంటి వారికి ఉన్నారు. వారు ఆ విధంగా తీర్మానం చేసుకున్నారు. అంతకుముందు మంగళవారం పగలే కొంచెం గొడవ జరిగింది. అదంకి ఇమ్మానుయేల్ గారు ఒక వ్యక్తిని, నీవు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చావు కదా, నువ్వు పరిచర్య ఎలా రాస్తావు అన్నారు. ఆ సందర్భంగా వాగ్వివాదం జరిగింది. పరిచర్య రాయకుండా ముగిసింది. సాయంత్రం మరలా పరిచర్య రాశారు. పరిచర్య రాసిన తర్వాత మంగళవారం వారు తీర్మానం చేశారు. తర్వాత వారిని 35 మందిని 40 మందిని చేశారు. సరే, ఇప్పుడు హెబ్రోన్ అనేది బక్సింగ్ గారు ప్రపంచానికి సేవకులను తయారు చేసేటటువంటి విధానంలో కేంద్రంగా, ప్రపంచానికి కేంద్రంగా ఉంది. దాన్ని వీరు స్థానిక సంఘంగా ఏర్పాటు చేశారు. కానుకలు కూడా వాళ్ళే మెయింటైన్ చేసుకుంటారట, వాళ్ళే అజమాయిషీ చేసుకుంటారట. బక్సింగ్ గారు మార్చడానికి కమిటీ వాళ్ళు ఎవరు? బక్సింగ్ గారు పెట్టిన దాన్ని. ఇప్పుడు బుక్ రూమ్ కూడా హెబ్రోన్ కంట్రోల్లో ఉంది. ఇప్పుడు మనం ఆర్డర్ ఇవ్వాలంటే బుక్ రూమ్ ఆర్డర్ ఇవ్వాలా అంటే దేనికి మనం ఓబీ అవుతున్నాము? స్థానిక సంఘం హెబ్రోన్కి ఓబీ అవుతున్నాం. ఇది ఎలా సమంజసం? అక్కడ ఉన్నటువంటి రెస్పాన్సిబుల్ బ్రదర్స్లో ఒక బ్రదర్ని అడిగాను, ఏమన్నా దీని విషయమై మీరు ప్రార్థన చేశారా అని అడిగాను. 3 రోజులు ప్రార్థన చేశామన్నారు. 3 రోజులు ప్రార్థన చేయటం కాదన్నా, 3 రోజులు దేనికి ప్రార్థన చేశారు? ఎవరిని నియమించాలని ప్రార్థన చేశారు. అంతేగాని ఈ హెబ్రోన్ అనేది స్థానిక సంఘంగా ఉండాలి అని ఏకాభిప్రాయం మీలో కుదిరిందంటే, వాళ్ళు 100 మంది వచ్చి అడిగారు, అందుకని చెప్పేసి మేము తీర్మానం చేసామన్నారు. గత 7 సంవత్సరాలుగా జరిగిన నష్టంలో స్థానికులకి బాధ్యత ఉంది. వారేమి ఈ పరిస్థితి రావడానికి వారేం కారకులు కాదు. బయట నుంచి వచ్చినటువంటి కొంతమంది దాని విషయమై పూనుకొని రకరకాలుగా ప్రయత్నాలు చేసి ఎలాగోలా దృష్టిని వెళ్ళగొట్టడం జరిగింది. సరే, ఏదో పరిచర్య సమాధానకరమైన రీతిలో జరుగుతుంది అని చెప్పేసి
ఆ కమిటీని ఏర్పాటు చేస్తే ఆ కమిటీ ఏమో ఎలా చేసింది. దీనికి మన సేవకుల కూడికల్లో మనమంతా దేని కొరకు ప్రార్థన చేస్తున్నామంటే ప్రభా మా యొక్క పతనాలు క్షమించని మన ప్రార్థన చేస్తున్నాము. దీనికంటే ప్రాముఖ్యంగా ప్రార్థన చేయవలసింది ఏంటంటే సీనియర్ సేవకులైనటువంటి వారు, సీనియర్ నాయకులైనటువంటి వారు, వాళ్ళు తప్పు చేస్తున్నారు, మనం కాదు. వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తూ వచ్చారు, కోర్టులో కేసులు వేసుకుంటూ వచ్చారు, ఏదో విధంగా చేస్తూ వచ్చారు, పరిచయం నష్టపరుస్తూ వచ్చారు, మనకి సహవాసాన్ని హేళనకు అప్పగించారు, ప్రపంచంలో హేళనకు అప్పగించారు. పోరి అనేక మంది లక్షల మంది విశ్వాసుల యొక్క కన్నీళ్ళ ఫలితంగా ఏదో సమాధానకరమైన రీతిలో పరిచయం జరుగుతుంది అని ఆశిస్తే హెబ్రోన్ ఏమో స్థానిక సంఘం చేశారు. దీనికి కారకులు కొంతమంది సేవకులైనటువంటి నాయకులైనటువంటి వారు. వారికి పరలోకంలో సింహాసనం కంటే ఇక్కడ సింహాసనం కావాలి వాళ్ళకి. అని చూస్తామో లేదో తెలీదు కనుక దాని కొరకే ఈ లోక సంబంధమైన ఈ సింహాసనం కొరకే, ఈ కుర్చీ కొరకే ఈ సంఘాన్ని సహవాసాన్ని ఎంతో నష్టపరుస్తూ వస్తున్నారు, ఎంతో నష్టపరుస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా జరుగుతున్నది, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ప్రస్తుతం హెబ్రోన్లో పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. శరీరం పని చేస్తుంది, ఆత్మ ఏం చేయడం లేదు. కనుక ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుని దీనికి కారకులు ఎవరంటే విశ్వాసులు కాదు, సేవకులు కానే కాదు. కొంతమంది సీనియర్ సేవకులైనటువంటి నాయకులు భవిష్యత్తులో ఏమవుతుందో మనకు తెలియదు. ఎందుకంటే ఆ పరిస్థితులన్నీ దగ్గరుండి చూశాను కనుక మీతో పంచుకోవాలన్న ఆశ కలిగి ఉన్నాను. ప్రైజ్ లార్డ్.